ఎత్తి సుదర్శన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే యశోద ఆసుపత్రి ఉంటా ఉన్నారు. కలవడానికి ఇప్పుడే హరీష్ రావు ఇటువైపుగా వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం సైడ్కు నన్ను జరుగు సార్ ఇటు వచ్చామండి. స్టార్ట్ అయింది కోలుకుంటాడు అనేటువంటి ఆశాభావం అయితే టీఆర్ఎస్ పార్టీ నాయకులు అలాగే టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాటుగా డాక్టర్లు కూడా విశ్వాసాన్ని అయితే మనతో పాటుగా టీఆర్ఎస్ ఎట్లా ఉంది ఆరోగ్యం ఏమైనా వాతావరణం చేస్తూ ఉన్నారా? డాక్టర్లు 24 గంటలు అయితే నేను చెప్పలేమని చెప్పారు. ఇప్పటికైతే నిన్నగానే ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి రికవరీ ఒక విశ్వాసాన్ని డాక్టర్లకు చెప్పడం జరిగింది. మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు రాబోతూ ఉన్నారు కాబట్టి ఆరోగ్య విషయాలని ఇది పరిస్థితి మొత్తం మీద ఆరోగ్యం పట్ల మొత్తం టీఆర్ఎస్కి అక్కడ పనిచేసినప్పుడు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడుగా ఉమ్మడి జిల్లా సుదర్శన్ రెడ్డి గారు నాడు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా ఉమ్మడి వరంగల్ జిల్లాను అంతటా కూడా ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేచే విధంగా వారు తోడ్పాటును అందించారు. ఆనాడు నేను విద్యార్థి నాయకుడిగా వరంగల్ జిల్లాలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నా. యూనివర్సిటీలో ఉద్యమానికి జేఏసీ కన్వీనర్గా కూడా కొనసాగుతున్న సందర్భం. సో వారికి ఇలా హార్ట్ స్ట్రోక్ రావడం గత 2-3 రోజుల నుంచి వారు ట్రీట్మెంట్లో ఉండడం అయితే నిజంగా బాధాకరం. సో డాక్టర్స్ కూడా పూర్తిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మా నాయకుడు అధినాయకుడు కేసీఆర్ గారు కూడా ఇలా యశోద హాస్పిటల్ వారిని కలవడానికి వారిని పరామర్శించడానికి వారి కుటుంబ సభ్యులు పరామర్శించడానికి వస్తూ ఉన్నారు. తప్పకుండా మాకైతే ఒక ఆశ ఉంది. తప్పకుండా సుదర్శన్ రెడ్డి గారు మళ్ళీ మునుపటి మనిషి లెక్క బయటకు వస్తారనే ఒక ఆశ మాత్రం మాలో ఉన్నది. ఆ భగవంతుడు మళ్ళొక మంచిగా వారిని చేసి బయటికి పంపాలని కూడా మేము కూడా భగవంతుడు కోరుకుంటా ఉన్నాం. పార్టీ కూడా అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. వారు వరంగల్లో ఉన్నప్పుడు వెంటనే మా పార్టీ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు గారు కేటీఆర్ గారు స్వయంగా యశోద హాస్పిటల్కు వారే అంబులెన్స్ తీసుకురావడం జరిగింది. ఎప్పటికప్పుడు మా అధినాయకులు కేసీఆర్ గారు వాకప్ చేస్తూ ఉన్నారు. ఇవాళ వారు స్వయంగా వస్తూ ఉన్నారు కాబట్టి వారు కూడా ఇలా డాక్టర్స్తో మాట్లాడతారు. వారు వచ్చిపోయినాక ఇంకా పూర్తి వివరాలు కూడా తెలుస్తాయి. ఇది మొత్తం మీద సుదర్శన్ రెడ్డి కోలుకోవాలనేటువంటి వ్యక్తం చేస్తా ఉన్నారు. డాక్టర్లు కూడా శరీరము ఖచ్చితంగా సహకరిస్తుంది అన్నటువంటి మాటనైతే ఆ మెడిసిన్కి అలాగే ట్రీట్మెంట్కి సహకరిస్తున్నట్టు మాటనైతే వాళ్ళు చెప్తున్నారు.